తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీ పథకాలను తీసుకొచ్చింది. ఈ 6 గ్యారెంటీ పథకాలకు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులందరూ అర్హులని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఈ మేరకు రాష్ట్రంలో 92 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉండగా కొత్తగా 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఈ రేషన్ కార్డు దరఖాస్తులు కూడా వెరిఫికేషన్ జరిగి దాదాపు 1,10,00,000 1,05,00,000 మంది వరకు అయితే రేషన్ కార్డుదారులు అవుతారు. ఈ మేరకు 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి ఇకపై ఎవరైనా దరఖాస్తు చేయాలన్నా అలాగే మీ యొక్క దరఖాస్తును ఎంక్వైరీ చేయాలన్నా మీరు అర్హులేనని అని తేల్చాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలను నియమిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు నేను మీకు ఆధారాలతో కూడిన సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను. ఈ సమాచారం మీకు కావాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అయితే వస్తూ ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చేవెళ్ల బహిరంగ సభలో త్వరలో ఇందిరమ్మ కమిటీలను తీసుకొస్తామని, ఒక్కో గ్రామంలో 5గురితో కమిటీ ఏర్పాటు చేసి ఈ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తులు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ దరఖాస్తుదారులు అర్హులా కాదా అనే విషయాన్ని వారే తెలుస్తారు. అలా ఈ ఇందిరమ్మ కమిటీలు అయితే 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి అర్హుల ఎంపిక చేయడంలో ఇకపై కీలక పాత్ర పోషించనుంది. గ్రామాల్లోనూ, మున్సిపాలిటీలోనూ అలాగే కార్పొరేషన్ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని, ఈ కమిటీలో వివిధ వర్గాలకు చెందిన 5గురు సభ్యులు ఉంటారని, పూర్తి బాధ్యతలను ఈ ఇందిరమ్మ కమిటీలే తేలుస్తాయని చెప్పి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ 6 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఈ 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటామని తెలిపిన నేపథ్యంలో ఇకపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందా, లేకపోతే ఇది ఒక నిరంతర కార్యక్రమంగా నిర్వహించి గ్రామాల్లోనే ఇందిరమ్మ కమిటీల ద్వారానే నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులు ఎంపిక చేసే విధంగా ఉంటుందా అనే విషయాలు అయితే ముందు తేలనున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే వారు సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రామానికి వచ్చేసి 5గురు సభ్యులు అంటున్నారు. మరి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఏ విధంగా కమిటీలు నిర్వహిస్తారు? ఒక్కో వార్డుకు 5గురిని పెడతారా? గ్రామ పంచాయతీకి 5గురిని పెడతారా? మున్సిపాలిటీలో ఎలా ఉంటుంది? కార్పొరేషన్ లో ఎలా ఉంటుంది? ఎన్ని ఏళ్లకు 5గురు సభ్యులు కలిగిన కమిటీని ఏర్పరుస్తుంది? ఇవి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ లాగా ఇక్కడ వార్డు ఆఫీసర్లుగా చలామణి అవుతారా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనకు త్వరలో తెలుస్తుంది. ఇకపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందా, లేక ఇందిరమ్మ కమిటీల కార్యక్రమం ఉంటుందో ఎప్పటికప్పుడు తాజా సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు ఈ వివరాలను అయితే తెలియజేస్తాను. నమస్కారం.